ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. సార్, ట్రంప్ గ్రీన్ కార్డ్ ప్రపోజల్ అసలు ఏంటిది, ఎందుకు అంత పాపులర్ అయింది అంటే ఏం చెప్తారు సార్? ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ థింగ్ ఫర్ ఆల్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్, అవునా కాదా? లాస్ట్ టైం ట్రంప్ ఉన్నప్పుడు ఏమన్నాడు? రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. పిల్లలందరూ కంగారు పడిపోయారు, వాట్ ఈస్ దిస్ గై డూయింగ్. అప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే బయట కంట్రీ జనాలందరూ వచ్చేస్తే యుఎస్ సిటిజన్స్కి ఉద్యోగాలు ఎలా అన్న నారా మీద, నా బేసిస్ మీద ఆయన వెళ్ళారు. ఇప్పుడేంటి, మళ్ళీ రిపబ్లిక్ పార్టీ నుంచి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇప్పుడేమంటాడు? ఐ విల్ గివ్ direct green card to all the H1B student guys who have completed their graduate. అంటే మన వాళ్ళందరూ పీజీలు చేయడానికి, గ్రాడ్యుయేషన్ చేయడానికే వెళ్తున్నారు, అవునా? సరిగ్గా చదివి కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాడికి ఖచ్చితంగా డైరెక్ట్గా వీసా వచ్చేస్తుంది, ఇజంట్ ఇట్? సో ఇది ఒక విధంగా చూస్తే మంచి పరిణామమే, గుడ్ న్యూస్. ఇది మంచి పరిణామం మనకే కాదు, మన ఇండియన్ పిల్లలకే కాదు, యుఎస్కి కూడా ఎకానమీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ వాళ్ళకి కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది రావడానికి, ఒక భారతదేశమే కాదు, చైనా నుంచి కానివ్వండి, మిగతా దేశాల నుంచి కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్, అంటే ఇట్స్ అ బ్రెయిన్ డ్రైన్ యాక్చువల్లీ. అందరూ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్స్ మంచి పరిణామమే. కానీ ఇంతకుముందు ఓలా మాట్లాడాడు, ఇప్పుడు ఇలా మాట్లాడాడు, ఇది జరిగేనా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ కూడా మనం అంతా ఆశావాదులం, అవునా కదా? ఎగ్జాక్ట్లీ, అంతా ఆశావాదులం. కాబట్టి ఇది ఖచ్చితంగా పాజిటివ్ లాగానే చూస్తున్నారు. సార్, ట్రంప్ గతంలో ఉన్నటువంటి విధానాలతో పోలిస్తే, అంటే కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ ప్రపోజల్ అనేది ఏమైనా డిఫరెంట్ అని చెప్పొచ్చు? అలామా, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇంతకు ముందు ఆయన దృష్టి ఏంటంటే అమెరికన్ ఉద్యోగాలు ఎలా అని. ఓకే, ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న ఆలోచన సరళి చూసినట్టయితే ఏమనిపిస్తుంది అని అంటే, బయట నుంచి పిల్లలు రావాలి, ఇంకా ఎడ్యుకేషన్ పెరగాలి, ఇంకా ఆ తర్వాత ఎవరు వస్తున్నారు? ఆయన ముందే ఏమని చెప్పాడు? క్వాలిఫైడ్, హై ఎడ్యుకేషన్, టెక్నాలజీ ఇవి వచ్చే వాళ్ళనే అలౌ చేస్తున్నాడు. సో అక్కడ ఏం మార్పు లేదు, అప్పుడు కూడా వాళ్ళని అలౌ చేస్తా అన్నాడు, ఇప్పుడు వాళ్ళని అలౌ చేస్తా అన్నాడు. అయితే ఏమంటున్నాడు? అలా హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చి సరిగ్గా క్వాలిఫై అయ్యి వాళ్ళ దేశం అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి ఎందుకు గ్రీన్ కార్డ్ ఇవ్వకూడదు? సంపద పెరుగుతుంది, అడ్మిషన్స్ వల్ల అడ్మిషన్స్ పెరుగుతాయి, వేరే కంట్రీలను మానేసి ఇండియన్స్ కూడా దే విల్ స్టార్ట్ లుకింగ్ అట్ ఇట్. సో ఇండియన్సే కాదు, వేరే కంట్రీస్ నుంచి, చైనా లాంటి కంట్రీస్ నుంచి, మిగతా కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆయన ఇప్పుడు ఎలక్షన్స్కి మాట్లాడుతున్నదిను, తర్వాత వాట్ ఈస్ హిస్ ఫోర్ సైట్ హీ హ్యాస్ అనేది అంటే పాజిటివ్గానే ఉందనే చెప్పచ్చు. సార్, ఈ ప్రపోజల్ వల్ల ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే? ఏమిటి బెనిఫిట్స్? మన వాళ్ళు అందరూ సంబరాలు చేసుకుంటారు, అవునా కాదా? ఎంతవరకు అందరూ వెళ్ళిన పిల్లలు, వాడికి ఉద్యోగం వస్తుందా, H1B వస్తుందా రాదా, పరిస్థితి ఏమిటి అన్న ఒక క్వశ్చన్ మార్క్. అలాంటిది ఇప్పుడు ఏంటి, నేను డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాను అంటున్నారు. ఓకే, ఇట్స్ అ బల్లే, అవునా కాదా? కాబట్టి భారతీయ విద్యార్థులకి ఇది మంచి అవకాశమే అని చెప్పచ్చు. కానీ ఏమవుతుంది అని అంటే, ఇలా ఉంది అని చెప్పగానే పుట్టగొడుగులు లాంటి యూనివర్సిటీలకు కూడా పిల్లలు అప్లై చేసి వెళ్ళిపోవచ్చు, చదువు స్టాండర్డ్స్ దెబ్బతినే అవకాశం ఉంది, పనికిమాల ఇన్స్టిట్యూట్లలో వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యుఎస్కి వెళ్తున్నాడు అన్న పట్టు మీద పంపించేస్తారు, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు ఉంటాయి అన్న ఆలోచన ఉండాలి. కాబట్టి ఈజ్ ఇట్ అ గుడ్ మూవ్ అంటే, ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ వెల్కమ్ దిస్, పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఆన్ దాట్. ఇట్స్ గోయింగ్ టు, అంటే ఖచ్చితంగా అది చేస్తే మంచిదే, కానీ ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అంత ఈజీగా అవుతుంది అని అనుకోవడానికి లేదు. సో ఇప్పుడు ఇది ప్రెసెంట్ అమెరికన్ ఇమిగ్రేషన్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అంటే? అదే కదా, ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకటి అంత ఈజీగా అవుతుందా అంటే అవుతుంది అనుకోలేను నేను, అవునా కదా? ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారేంటి, Yes. Even the Americans will, their employment, they will also struggle for it.
అది వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు. ఒక పాయింట్. ఇమిగ్రేషన్ పెరుగుతుందంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు మన కెనడా వెళ్ళేవాడు కూడా హీ విల్ డైవర్ట్ టువర్డ్స్ Yes. యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాకు వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక విధంగా యుఎస్కి వెళ్దామని అనుకునే తర్వాత అవకాశాలు లేక దే ఎక్స్ప్లోర్డ్ అండ్ లుక్డ్ ఇన్ టు సమ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ దీస్ యూనివర్సిటీస్ అండ్ గోయింగ్, అవునా కదా? ఎస్ ఆ లెక్కను చూసినట్టయితే ఐఎమ్ షూర్ ఇమిగ్రేషన్ ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ a lot of Indians would like to move, and there will be a serious what you call hike in the immigration. ఎస్ సార్, ఈ ప్రపోజల్కి ఆపోజిట్గా ఎవరైనా మాట్లాడతారా అంటే? ఎందుకు మాట్లాడరు? అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఈ మైగ్రెంట్స్ని రావద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తున్న అమెరికన్స్ చాలా మంది ఉన్నారు, అవునా కదా? ఎస్ అసలు లాస్ట్ టైం ట్రంప్ అలా మాట్లాడడానికి కారణం కూడా వాళ్ళే, వాళ్ళే. అవునా కదా? ఎస్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? కాబట్టి ఆపోజ్ చేస్తారా అంటే ఖచ్చితంగా ఆపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. యూత్, అమెరికన్ యూత్, దేర్ లోకల్ అమెరికన్ యూత్ ఆల్సో విల్ Yes. అపోజ్ బికాజ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవుతాయి. ఇది కాకుండా గవర్నమెంట్ పాలసీల్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ పాలసీలు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేదిగా ఉండదు కదా. ఎస్ కాబట్టి ఈ పాలసీలు ఇచ్చేసే వాళ్ళు కూడా మేబీ దే విల్ అపోజ్ ఆర్ దే మే పుట్ సమ్ హర్డిల్స్ ఇన్ మేకింగ్ దిస్ పాసిబుల్. కాబట్టి ఇళ్ళలకగానే పండగ అని అనకూడదు కదా, అలా ఇప్పుడే అంత ఏదో జరిగిపోయింది అని అనడానికి లేదు. ఓకే, ఇట్స్ ఎ పాజిటివ్ నోట్. రిస్ట్రిక్షన్స్ అవ్వడం వల్ల అవుతుందా అని అంటే ఎంత రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కూడా మేబీ కొంత వేరియంట్స్తో వస్తుందేమో. ట్రంప్ అధికారంలోకి వస్తే జరగచ్చు, కానీ ట్రంప్ కూడా ఎంతవరకు మాట మీద నిలబడతాడు, అవునా కదా? దట్ ఇస్ వన్ బిగ్ క్వశ్చన్. అవునా కదా? ఎస్ ఇప్పుడు చెప్పడం అయితే చెప్తున్నాడు, కానీ ట్రంప్ కూడా ఎంతవరకు మాట మీద నిలబడతాడు అనే క్వశ్చన్ మార్క్. ఎస్ కట్ ఆపోజిట్ చేసేవాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారమ్మా. ఎస్ It is being opposed. It is not a welcome from all the 100% of the people across. Yes. సార్, అమెరికన్ యూనివర్సిటీస్ అండ్ కమింగ్ టు టెక్ ఇండస్ట్రీ ఈ ప్రపోజల్ని ఎలా స్వీకరిస్తుంది అంటే? Hombo, they are all enjoying. అవునా కాదా? Yes, ఇప్పుడు yes. నేనేమన్నాను, మైగ్రేషన్ రిస్ట్రిక్ట్ చేయాలి అని అన్న వాళ్ళందరూ దే ఆర్ అగేన్స్ట్ ఇట్. నౌ యూ గో టు టెక్ ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటి, దే ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఇండియన్స్ ఎంప్లాయిడ్ విత్ దెమ్, Yes. అవునా కదా? ఎన్ని రిస్ట్రిక్టివ్ కండిషన్స్, ఇంత శాలరీ ఉంటేనే, ఇంత కండిషన్ ఉంటేనే, ఇది ఉంటేనే, ఇవన్నీ ఇష్యూస్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు నౌ దే గెట్ ఆపర్చునిటీస్ విత్ మోర్ ఇండియన్స్ కెన్ బి ఎంప్లాయిడ్. సో టెక్ companies are celebrating. They are welcoming the Yes. idea. When you come to the education institutions, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, కెనడాకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, న్యూజిలాండ్కి వెళ్తున్నారు, జర్మనీకి వెళ్తున్నారు అన్నాను కదా. అక్కడి నుంచి దెన్ ద ప్రయారిటీ విల్ మూవ్ మోర్ టువర్డ్స్ ది యుఎస్. Yes. ఎందుకంటే అప్పుడు అడ్మిషన్స్ కూడా, ఇప్పుడు దెర్ కుడ్ బి సమ్ ఇన్స్టిట్యూట్స్ వేర్ ది అడ్మిషన్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దీస్. Yes. కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎస్పెషలీ స్టెమ్, ఈ స్టెమ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దే ఆల్ వెల్కమ్ దిస్ మూవ్ అన్నమాట. ఎస్ సార్, ఒక ప్రపోజల్ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ప్రపోజల్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏమిటంటారు ఛాలెంజెస్? అవును, ఛాలెంజెస్ ఏమున్నాయమ్మా? ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నాను కదా, ముందు ఈ ప్రొటెస్టర్స్ మైగ్రెంట్స్కి అగేన్స్ట్ చేసే ప్రొటెస్టర్స్ దే విల్ నాట్ అలౌ. పాయింట్ 1. పాయింట్ 2, మన ది యూత్ ఆఫ్ అమెరికా, ది నేటివ్స్ ఆఫ్ అమెరికా, దే విల్ అపోజ్ ఇట్. ఈ ప్రపోర్షన్ ఎక్కువైపోతే దాన్ని ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందా అని అడ్వైజర్లు కూడా ఏం చెప్తారో ట్రంప్కి మనకు తెలియదు. తర్వాత పాలసీ మేకర్స్, ది పాలసీ గైడ్ చేసే వాళ్ళు వచ్చి కూడా ఉన్న దాని ప్రకారంగా ఉన్న ఛాలెంజెస్ ఫోర్కాస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది చెప్పలేము. లేదా ట్రంప్ యాటిట్యూడే మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇట్లా విభిన్నమైన పరిస్థితుల్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే? అమ్మా, నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఇళ్ళలగ్గానే పండగ పండగ కాదని కాదు. నన్ను ఎలాగైతే అన్నామో, ఇదేదో అయిపోతుంది అన్న పాజిటివ్ మూడ్లో పరిగెత్తడం కాదు. ఎస్. ఓకే, దే హ్యావ్ టు ప్రిపేర్, దే హ్యావ్ టు అప్స్కిల్ దెమ్సెల్వ్స్, దే హ్యావ్ టు రీసెర్చ్ ది యూనివర్సిటీస్. ఇప్పుడు
ఏం సబ్జెక్ట్స్కి డిమాండ్ ఉంది అని అంటే ఏఐ ఈజ్ ఇన్ డిమాండ్, డేటా సైన్స్ ఈజ్ ఇన్ డిమాండ్. యు అండర్స్టాండ్? అలా టాప్లో ఉన్న సబ్జెక్ట్స్ ని అడాప్ట్ చేసుకుని వాటిలో స్కిల్ సెట్స్ పెంచుకొని వాటిలో కేపబిలిటీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి అవకాశాలు ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అలా కాకుండా ఏదో యూనివర్సిటీలో వస్తే చాలు వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారు అనుకోండి, దే విల్ హ్యావ్ ఇష్యూస్. సో పీపుల్ ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే సరి అయిన రీసెర్చ్ చేయండి, సరి అయిన అండర్స్టాండింగ్ చేయండి, ఎస్ మంచి నెట్వర్క్ డెవలప్ చేసుకోండి, ప్రొఫెషనల్ నెట్వర్క్ డెవలప్ చేసుకోండి. ఇలా ప్రొఫెషనల్ నెట్వర్క్ డెవలప్ చేసుకోవడం వల్ల కూడా యూ విల్ హ్యావ్ అ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఒక గైడెన్స్ దొరుకుతుంది. దానివల్ల సరి అయిన కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఫైనల్గా ప్రజెంట్ అక్కడ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ మళ్ళీ వెళ్ళాలి ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేమంటానంటే వెళ్ళాలి అని ఆశ ఉన్నవాడు ఖచ్చితంగా వెళ్ళాలి. దట్స్ అన్ ఆబ్జెక్టివ్. వెన్ యూ హ్యావ్ యువర్ గోల్ యూ హ్యావ్ టు డూ ఇట్. డూ ఇట్. బట్ యూ కాంట్ జస్ట్ బ్లైండ్లీ గో దేర్. ఎస్ You need to prepare, you need to weigh the pros and cons, ఎస్ you need to ఇంతకుముందు నేను మీకు చెప్పున్నాను ఒకసారి, వాళ్ళ టికెట్ దగ్గర పెట్టుకునే ఉండాలి అని. సో మెంటలీ అయితే ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇస్తానందుకు కొంత సొలేస్, ఎస్ కానీ ఆ పాలసీ వచ్చే వరకు, ఆ రూల్ వచ్చే వరకు మనం లేదు అని నమ్మి మన కేపబిలిటీస్ మీద, మన అడాప్టబిలిటీ మీద ఎస్ డిపెండ్ అయ్యి ఉండి వాతావరణానికి సరిగా మనం మలుచుకోగలుగుతాము, సస్టైన్ చేయగలుగుతాము అన్న దానికి రెడీ అయి వెళితే మాత్రమే మంచిది అని నా నమ్మకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.